అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామం 2 కోట్ల ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణం, 1.5 కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, 1 కోటి రూపాయల వ్యయంతో 6 శ్మశాన వాటికల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు, 45 మందికి ఎన్టీఆర్ గృహాల మంజూరు, గ్రామంలో 400 మరుగుదొడ్ల నిర్మాణం, 22.5 లక్షల వ్యయంతో 3 అంగన్వాడీ భవనాల నిర్మాణం, 20 లక్షల ఉపాధి పనుల కల్పన, 1,10 రూపాయల రైతు రుణమాఫీ, 10 లక్షల వ్యవసాయ పనిముట్ల పంపిణీ. నరసరావుపేట పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఉన్న విప్పర్ల గ్రామంలో గత 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. చిన్నపాటి వర్షం కురిసినా గ్రామంలో రోడ్లన్నీ పంట కాలువలను తలపించేవి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు ఈ గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించి గడిచిన 3 ఏళ్లలో 6 కోట్ల మేర అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు సాకారం చేశారు. సుమారు 1.5 కోటి వ్యయంతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం గ్రామంలోని రోడ్లన్నీ రాజధాని నగరంలోని రోడ్లను తలపిస్తున్నాయి. ఎంత పెద్ద వర్షం కురిసినా, తుఫాన్లు వచ్చినా కాలికి మట్టి అంటకుండా తాము ఇళ్లకు వెళుతున్నామని, గ్రామంలో అద్దాల వంటి రోడ్ల నిర్మాణాలను సాకారం చేసిన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాం గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రోడ్డు అది వరకు బట్టి రోడ్డు గుంతలు ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్డు కోసం అది టీడీపీ పార్టీ వచ్చారు. ప్రెసిడెంట్ పిల్ల కాశీ వాళ్ళు శివప్రసాదరావు గారు సిమెంట్ రోడ్డు వచ్చారు. ఇంత ముందు 10 ఏళ్ల నుంచి గుంతల రోడ్డు. ఈ రోడ్డుని అసలు మనుషులు తిరగాది కాల, బరిగొడ్డు తిరగాది కాల. వాళ్ళు శివరామకృష్ణ గారు వాళ్ళు వచ్చాక ఈ రోడ్డు వేశారు, సిమెంట్ రోడ్డు. సుమారు 3,500 మంది జనాభా గల విప్పర్ల గ్రామంలో అధిక శాతం బడుగు బలహీన వర్గాలు, రైతు కూలీలు నివాసం ఉంటారు. తమ ఇళ్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు బహిర్భూమికి వెళ్లేందుకు ఎంతో ఇబ్బంది పడేవారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు ఈ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ వహించి సుమారు 40 లక్షల వ్యయంతో 400 మరుగుదొడ్లను మంజూరు చేయించారు. ప్రస్తుతం గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం జరగడంతో మహిళలు, వృద్ధులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తమ ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సహకారం అందించిన తమ అభిమాన నాయకులు డాక్టర్ గారిని, యువ నాయకులు పెదబాబును అభినందిస్తున్నారు. మాకు ఇప్పుడు సౌకర్యంగానే ఉంది, బాగానే ఉంది. ఇదివరకు బాత్రూమ్ లేవు, ఇప్పుడు బాత్రూమ్లు ఉన్నాయి. ఇంతకు ముందు బాత్రూమ్ లేవండి. ఇప్పుడు శివప్రసాదరావు గారు, శేఖర్ గారు ఇచ్చినాకనే మాకు బాత్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు బాగా ఉంది, కానీ కట్టుకుంది మాకు ప్రాబ్లంగా ఉంది. మాకు రావటానికి ఇబ్బందిగా ఉంది. మా పిల్లలు పడే స్కూల్కి వెళ్ళి రావటానికి, పోవటానికి. గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అర్హులైన లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేయకుండా అనర్హులకు మంజూరు చేశారు. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల పర్యవేక్షణలో గ్రామంలో ఇళ్లు లేని అర్హులైన 45 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సుమారు 70 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. తమ సొంత ఇంటి కల సాకారమైనందుకు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విపర్ల ఎస్సీ కాలనీ. ఇంతకుముందు నాకు పూరి గుడి ఉండేది. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక డాక్టర్ కోడి సుబ్బారావు గారు ఇల్లు కట్టారు. నుంచి డాబాకు వచ్చినాక బాగుంది. ఎప్పుడైనా ఇంకా డాక్టర్ గారికి వాళ్ళ అబ్బాయికి సపోర్ట్ చేస్తాం. విపర్ల గ్రామం ఆవిర్భవించినప్పటి నుండి ఉన్న శ్మశాన వాటికలు కనీస మరమ్మతులకు నోచుకోక పిచ్చి తుమ్మ చెట్లు పెరిగి చెరువును తలపించే విధంగా మారాయి. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు నియోజకవర్గంలో వినూత్నంగా ప్రారంభించిన స్వర్గపురి అభివృద్ధి పనుల్లో భాగంగా విప్పర్ల గ్రామ పరిధిలోని ఎస్సీ వర్గాలకు చెందిన 2, బీసీ, ఓసీ, మైనారిటీ, ఎస్టీ వర్గాలకు చెందిన మొత్తం 6 శ్మశాన వాటికలను సుమారు ₹1 కోటి వ్యయంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్మశానాల అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నామని, ఈ పనులు పూర్తయితే శ్మశాన వాటికలు బృందావనంలా తయారవుతాయని గ్రామస్తులు అంటున్నారు. మాకు ఇదివరకు శ్మశానం లేదు. చెట్లు బాగా చందాలంగా ఉండేది. నీరు బూరు బాగా ఉండేది. ఇప్పుడు మట్టి బాగా దూలేరు. బాగా సైకురం బాగానే ఉంది. వాళ్ళ సుప్రసాద్కి మళ్ళీ ఆ కొడుకు అబ్బాయి శివరామరావుకి రుణపడి ఉంటాం మేము. మా కాలనీ బాగా అభివృద్ధి బాగా చేస్తున్నారు. బాగా అనుకూలంగా ఉన్నారు. మాతో మాట్లాడుతున్నారు. మంచి బాగా చేస్తున్నారు. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల కృషితో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విప్పర్ల గ్రామానికి 2 కోట్ల మేర ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీల్లో రోడ్లు, సైడ్ కాలువలు, శ్మశాన వాటికల అభివృద్ధి పనులతో పాటు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపట్టారు. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో విప్పర్ల గ్రామంలో సుమారు ₹1.5 కోటి విలువైన సంక్షేమ పథకాలు గ్రామస్తులకు చేరువయ్యాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సుమారు 10 లక్షల విలువైన తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజిన్లు, రోటావేటర్లు పంపిణీ చేశారు. గుంటిచెర్ల మండలంలోనే విప్పర్ల గ్రామంలో ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ శాఖ ద్వారా ఈ విధంగా ఉన్నాయి. గతంలో మన వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే పరికరాలన్నీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఉండేవి. మనకు గౌరవనీయులు నవ్యాంధ్ర తొలి శాసనసభాపతి అయిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో గుంటిచెర్ల మండలంలో ప్రతి గ్రామానికి కూడా పెద్ద ఎత్తున పరికరాలని వ్యవసాయ శాఖ ద్వారా అందించడం జరిగింది. అందులో ప్రధానంగా విప్పర్ల గ్రామానికి రైతు రుణమాఫీ కింద 710 మంది రైతులకు గాను ₹1,10,00,000 రుణమాఫీ కింద ఇవ్వడం జరిగింది. అట్లాగే తైవాన్లు 12 తైవాన్లు ₹1,10,000 సబ్సిడీతో వారికి అందించడం జరిగింది. అట్లాగే ఆయిల్ ఇంజన్లు 18 ఆయిల్ ఇంజన్లు ₹20,000 సబ్సిడీతో వారికి అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి స్పీకర్ గారైన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఎప్పటికప్పుడు వారు సంప్రదించి మాకు అవసరమైన బడ్జెట్ అంతా కూడా తెప్పించి రైతులకి ఎప్పుడు ఏ విధమైన అవసరాలు ఉన్నా కానీ విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అలాగే ఆయిల్ ఇంజన్లు, తైవాన్లు, ట్రాక్టర్ పరికరాలు అన్నీ కూడా రైతులకి సకాలంలో అందుబాటులో ఉంచి ప్రతి గ్రామానికి కూడా అందేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో ట్రాక్టర్ పరికరాలు 4 ట్రాక్టర్ పరికరాలు ఆ ఊరికి అందించడం జరిగింది. అది ₹95,000 రాయితీ ఆ గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 మంది లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి పొందేందుకు 10 లక్షల రుణాలను, కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో 14 మందికి ₹7 లక్షల రుణాలను అందజేశారు. ఉపాధి హామీ పథకం పనులలో భాగంగా గ్రామ పరిధిలోని పంట కాలువలు, చెరువుల్లో పూడికతీత పనులను
20 లక్షల వ్యయంతో నిర్వహించి గ్రామంలో పేదలకు ఉపాధి కల్పించారు. రేషన్ కార్డులు లేని అర్హులైన 100 మందికి నూతన రేషన్ కార్డులు, 50 మందికి సామాజిక పెన్షన్లు, 40 మంది పేద మహిళలకు దీపం గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల ఆధ్వర్యంలో తమ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా 6 కోట్ల వ్యయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాకారం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ గారిని, పెదబాబును అభినందిస్తున్నారు. పిప్పర్ల గ్రామంలో ఇప్పటి వరకు మాకు సుమారుగా 6 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి 40 ఇళ్ళు శాంక్షన్ అయినాయి, ఒక 400 లెటర్లు శాంక్షన్ అయినాయి. మరి సిమెంట్ రోడ్లు కానీ, అది 6 శ్మశానాలు, మరి తర్వాత ఈ ఎస్సీ సబ్ప్లాన్ కానీ ఆర్ఎన్బిల నుంచి ఒక 2.5 కోట్లు శాంక్షన్ జరిగింది. మరి తైవాన్ ఇంజన్లు కానీ, మరి మన స్పేర్లు కానీ, మన రోటవేటర్లు, మన వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, ఇవన్నీ మరి మా గ్రామానికి దాదాపుగా 6 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇది జరగడానికి కారణం మరి మా స్పీకర్ గారు అయినటువంటి కోడెల శివప్రసాదరావు గారు, మరి మా యువ నాయకులు కోడెల శివరామకృష్ణ గారు మా గ్రామానికి అండగా ఇప్పటి నుంచే కాదు 83 నుంచి కూడా మా గ్రామానికి పూర్తిగా ఆయన సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. ఇదే విధంగా ఈ సహాయ సహకారాలు ఎప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. 6 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నాము. ఇప్పట్లో శ్మశానం కానీ, ఇళ్ళ హౌసింగ్లు కానీ, లెటర్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, దీనికి కారకులైన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, వాళ్ళ తానేడు కోడెల శివరాం గారికి మా కృతజ్ఞతలు చెప్తుంది. ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి బాగా జరిగింది. డాక్టర్ గారు, శివరామ గారు మా ఊరు పెన్షన్లు కానీ, బాత్రూమ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మళ్ళీ శ్మశానాలు కానీ ఎక్కడ పెట్టిన అభివృద్ధి బాగా జరిగింది. మా డాక్టర్ గారు బాగా చేస్తారని. గత 10 ఏళ్ళు బాగా జరగలేదు, ఇప్పుడే 3 సంవత్సరాలు బాగా జరిగింది. మా ఊరు అభివృద్ధి అయింది బాగా, ఇంకా అభివృద్ధి అని కోరుకుంటున్నాను.